గుజరాత్లోని సోమనాథ్లో శౌర్య యాత్ర శోభాయమానంగా సాగింది. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ఉత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జనం నీరాజనం పట్టారు. ఓంకార్ మంత్ర సామూహిక ఆలాపనలో పాల్గొన్న ఆయన మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత రాజ్కోట్ వెళ్లిన ప్రధాని పారిశ్రామిక ప్రదర్శనతో పాటు వైబ్రెంట్ గుజరాత్ సదస్సును ప్రారంభించారు. मेरे साथ बोलिए नमः पार्वती पतये हर हर महादेव. గుజరాత్లోని సోమనాథ్లో జరిగిన స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ వచ్చిన ఆయన శౌర్య యాత్రలో పాల్గొన్నారు. ఆధ్యాత్మికత, దేశభక్తి మేళవింపుతో జరిగిన ఈ యాత్రలో ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళులర్పించారు. శౌర్య యాత్ర కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన 108 అశ్వాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆలయం వైపు వెళ్తున్న ప్రధాని మోదీకి అశ్వాలన్నీ ఎస్కార్ట్గా మారినట్టుగా కనిపించింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘ్వీతో కలిసి పూజలో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ప్రధాని మోదీ ముందుకు సాగారు. దారి పొడవునా వేలాది మంది భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత సోమనాథ్ ఆలయానికి చేరుకున్న ఆయన తొలుత ఓంకార్ మంత్ర సామూహిక ఆలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి పదే పదే ఆలయ స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలు చేశారన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక సోమనాథ్ పునర్నిర్మాణానికి సంకల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను కూడా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. वहीं भारत के पास सोमनाथ जैसे हजारों साल पुराने पुण्य स्थान है, लेकिन दुर्भाग्य से आजादी के बाद गुलामी की मानसिकता वाले लोगों ने उनसे पल्ला झाड़ने की कोशिश की. सोमनाथ के पवित्र विग्रह को तोड़ा गया. बार बार मंदिर का स्वरूप बदलने की कोशिश हुई. जब भारत गुलामी की बेड़ियों से मुक्त हुआ, जब सरदार वल्लभ भाई पटेल ने सोमनाथ के पुनर्निर्माण की शपथ ली, तो उन्हें भी रोकने की कोशिश की गई. సోమనాథ్ నుంచి రాజ్కోట్ చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించారు. ఆ తర్వాత మార్వాడి యూనివర్సిటీలో ప్రాంతీయ వైబ్రెంట్ గుజరాత్ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని.